శరీరం ఏమైపోతుంది అంటే పొద్దు నిండా ఆలోచిస్తూనే ఉంటాయి. మా భాష అట్లాగే ఉంటుందండి, ఆదిలాబాద్ భాష. పొద్దు నిండా మీరేమంటారో తెలియదు, పొద్దుటి నుంచి అంటే ఉదయం లేచి నుంచి బ్రష్ వేసినప్పటి నుంచి కాలకృత్యాలు తీర్చుకున్నప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు కొన్ని లక్షల ఆలోచనలు చేస్తుంది మనస్సు. కాబట్టి ఆ ఆలోచనల వల్ల ఏమవుతుందంటే మనలోని శక్తి నిర్వీర్యమైపోతుంది. అసలు శక్తి అంటే ఏంటి, ఎప్పుడు తీసుకుంటాము, దేని ద్వారా తీసుకుంటాము, ఇలాంటి అన్నీ తెలుసుకుంటే మనం కొంచెం పోగొట్టుకోకుండా ఆదా చేసుకోగలుగుతాం అన్నట్టు. వాటి గురించి తెలుసుకుందాం. అలా చక్కగా మనం లేచి నుంచి నైట్ వరకు ఎన్నో ఆలోచనలు, అవసరం లేనివి కొన్ని చాలా తక్కువ, అవసరం లేని చాలా ఎక్కువ, అవసరం ఉన్నాయి చాలా తక్కువ ఆలోచిస్తూ ఉంటాం. దానివల్ల శక్తి ఖర్చు అవుతుంది కాబట్టి తొందరగా అలసిపోతున్నాము. ఇంతకుముందు పెద్దవాళ్ళు ఎంతో పని చేసిండ్రు, మనకంత పని ఏం లేదు. ఇప్పుడు మామూలుగానే ఉంది కదా పని. ఏమన్నా నీళ్ళు ఏరుకొస్తున్నామా, ఎక్కడి నుంచన్నా మోసుకొస్తున్నామా, దంచుతున్నామా, ఇసురుతున్నామా, ఏమీ చేయట్లేదు కదా. ప్రతిదానికి ఏమొచ్చినాయి, కట్కలు. గ్రైండర్కి ఒక కట్క, ఇంకా వాటర్కి ఒక కట్క. అంటే మనల్ని మనం చెప్పుకోవడం కోసం కాదు, సత్యం తెలుసుకోవడం కోసం. ఇంతకుముందు ఒకసారి పూర్వం వాళ్ళేంటి, ఆలోచించడానికి సమయం లేనంత పని ఉండేది, అవునా కాదా? అంటే ఆలోచించడానికి సమయం లేనంత పని, బిజీగా ఉండేవారు. ఆ పని ఈ పని, ఈ పని ఆ పని, ఏది చేయాలన్నా దంచుడు, ఏది చేయాలన్నా ఇసురుడు, రుబ్బుడు, తర్వాత ప్రతిదీ నడిచి నీళ్ళు ఎక్కడికెళ్ళో తీసుకురావాలి, నెత్తి మీద చంకల. ఇలాంటి అన్ని వాళ్ళు చేసినప్పుడు ఏమైందంటే శరీరానికి పని చెప్పిండ్రు కానీ మనస్సు విశ్రాంతిలో ఉంది వాళ్ళది. మనసు పని చేయలే అక్కడ. ఇక్కడ మన శరీరం కొంచెం విశ్రాంతిలో ఉంటుంది, మనసు చాలా పనిచేస్తుంది, అవునా? కాబట్టి వాళ్ళు ఏ ఆలోచన లేకుండా చక్కగా పని ఎక్కువ చేసిండ్రు. కర్మయోగంలో ఉన్నారు వాళ్ళు. కర్మయోగంలో కర్మతో మమేకమై చేశారు కాబట్టి కర్మయోగంలో ఉన్నారు కాబట్టి ఆలోచనలు తక్కువ, ఎనర్జీ ఖర్చు కాకుండా. ఆలోచనల వల్ల, మానసిక రోగాల వల్ల శరీరానికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత లేకుండా అనారోగ్యాలు రావడం ఆలోచనల వల్ల ఎక్కువ. ప్రాణశక్తి తగ్గిపోతుంది ఆలోచన వస్తే, అనవసరమైంది వస్తే. ఇందాక మీరు అందరు ఇక్కడికి వచ్చింది కదా, ఆలోచన చేయకుండా వచ్చిండ్రు. ఏమన్నా ఒక ఆలోచన, ఇది మంచి, మనకు అవసరమైన ఒక మంచి ఆలోచన. ఇలాంటివి చాలా తక్కువ వస్తాయి డైలో, కానీ అవసరం లేని ఎక్కువ వస్తాయి కదా. అప్పుడు ఏమవుతుంది, మనలోని ప్రాణశక్తి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనలో ప్రాణశక్తి లేదో అప్పుడు జబ్బులు ఏర్పడతాయి. అందుకని నిద్ర, ఆ నిద్రలో ఏమవుతుంది, ఎనర్జీని తీసుకుంటాం. ఎందుకు, మనసు పని చెయ్యదు కాబట్టి. మనసు పని ఎప్పుడైతే చెయ్యదో, ఆలోచనలు చెయ్యదో, అప్పుడు శక్తిని తీసుకుంటాం. అందుకని శరీరము మనసు రెండు కలిపి రాత్రి విశ్రాంతిలోకి వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. నేను షాపింగ్ చేసిన, కారు లేదు, ఆటో లేదు, ఎవరు లేరు నా తోడు, నేనే మోసుకొని పోవాలి. 2 బ్యాగులు అయినాయి, ఇలా మోసుకొని వెళ్తున్నా 2 చేతులలో. ఇప్పుడు నాకు 2 ఉన్నాయి, ఇటు పట్టాలి. ఈ 2 చేతులలో బ్యాగులు, లగేజ్ ఫుల్ వజన్ ఉంది, మోసుకొని నడుస్తూ వెళ్తున్నా. వజన్ అయింది, ఏం చేస్తాం, కాసేపు ఆగి అక్కడ కింద పెడతాం. కింద పెట్టినప్పుడు నా చేతులకు ఏమొస్తుంది, విశ్రాంతి కదా. ఇందాక నుంచి పని చెప్పిన చేతికి దించగానే నా చేతి ఏం చేసింది, విశ్రాంతిలోకి వెళ్ళగానే ఈ చేతి ఏం తీసుకుంటుంది, శక్తిని తీసుకుంటుంది. ఇందాక కింద పెట్టినాక కాసేపు ఆగిన తర్వాత శక్తి వస్తుంది కాబట్టి మళ్ళీ తీసుకొని ఇలా చేసామా లేదా ఎప్పుడన్నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు? అంటే
ప్రతిసారి మనం కాస్త విశ్రాంతినిస్తే మనస్సుకి శక్తిని తీసుకుంది. అది ఇవ్వట్లేదు కాబట్టి మనకి శక్తి ఖర్చు అవుతుంది. మరి మనం నిద్రలో తీసుకుంటున్నాం శక్తి. ఈ రెండు పని చేయనప్పుడు చక్కగా మన యొక్క బాడీ పైన వెంట్రుకలు ఉంటాయి, పై నుంచి కింది వరకు బాడీ మొత్తంలో సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి, జల్లెడలాగా రంధ్రాలు అంటాం. అవి రాత్రి మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఓపెన్ అయ్యి ఆ రంధ్రాల ద్వారా పరమాత్మని యొక్క అసలు పరమాత్మకి ఇక్కడ లేడు అన్నది ఉందా? అన్ని చోట్ల ఉన్నాడు. ఉన్నాడా? అన్ని చోట్ల ఉన్నాడు. మరి అన్ని చోట్ల ఉన్నాడు కానీ చూడలేకపోతున్నాం. జడంలో ఉన్నాడు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల ప్రాణంతో ఉన్నాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదించ మధ్యంచ భూతానమంత ఏవ చ. అంటే నేను ఆత్మని, నేను ఆత్మని. ఎక్కడున్నాను? సర్వభూతాశయస్థితః. సర్వం ఈ భూమి మీద ఉన్న అన్ని భూతాలు అంటే ప్రాణులు, సర్వ ప్రాణులలో స్థితమై ఉన్నాను అంటున్నాడు 10వ అధ్యాయం 20వ శ్లోకంలో. ఈ శ్లోకంలో భగవానుడు భగవద్గీతలో నేను ఆత్మని, మీ అందరిలో ఉన్నాను ప్రాణంతో. మనలో ఉన్న ఆత్మే పరమాత్మ. కాబట్టి ఇక్కడ మన యొక్క భగవంతుడు లేని చోట అంటూ లేడు, అంతటా ఉన్నాడు. కొన్ని ప్లేస్లలో జడంలో ఉంటాడు, చైతన్యం ఉంటుంది. కొన్ని ప్లేస్లలో ప్రాణంతో ఉన్నాడు. అందుకే నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. వాటిని చూసుకున్నారు కాబట్టే యోగులు తనలోకి తాను ప్రవేశించి తనలోని పరమాత్మని దర్శించి యోగీశ్వరులు అయిపోయారు. యోగి వేమన గారు, రమణ మహర్షి గారు, వీళ్ళందరూ ఏం చేసిండ్రు? బాహ్యలింగం దగ్గర కూర్చొని ఆత్మలింగాన్ని దర్శిండు రమణ మహర్షి గారు. అవునా కదా? ఎక్కడ వెళ్తున్నాం కదా మనం ఇప్పుడు అక్కడికి, అరుణాచలేశ్వరాయ నమః అంటే చూడండి, అక్కడ చిన్న వయసులో బాహ్యలింగం ఆయనలోని ఆత్మలింగాన్ని దర్శించిండు. ఆయన వెనకాల తపస్సు చేసి తనలో ఉన్న లింగాన్ని, ఆత్మలింగాన్ని దర్శించిండు కాబట్టి రమణ మహర్షి అయింది. మనం దేన్ని దర్శించలేం కాబట్టి ఇంకా యోగి కాలే, మహర్షి కాలే. అందుకే మనలో ఉన్న పరమాత్మని తెలుసుకోవడం కోసం మన లోపలికి మనం వెళ్ళాలి. అందుకే మనకు ఛార్జింగ్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఫోన్కి ఛార్జింగ్ లేకపోతే అల్లాడిపోతాం. ఫోన్లో ఛార్జింగ్ లేదని అల్లాడిపోతాం. ముందు లేచా అంటే దీనికే ఛార్జింగ్ పెడతాం, మనకు పెట్టుకోము. అవునా? దీనికి ఛార్జింగ్ పెట్టి తర్వాత పనులు చేసుకుంటాం. కాబట్టి చక్కగా మనం మనకి ఛార్జింగ్ చేయడమే ఒకటి నిద్ర. రెండవది, నిద్రలో ఛార్జింగ్ అవుతుంది మన బాడీ, మన హోల్స్ అన్నీ ఓపెన్ అయ్యి. రెండవది, ప్రజెంట్లో ఉన్నప్పుడు. అర్థమవుతుందమ్మా? అంటే ఈ క్షణంలో మీరు ఏ పని మీద ఉంటారో ఆ పనిలో లీనమైపోయినప్పుడు మీకు ఏ ఆలోచన రాదు, దాని మీదే ధ్యాస ఉంటుంది. ఈ క్షణం మీరందరూ ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, మీరందరూ ఇక్కడ ఉంటే ఈ క్షణంలో ఉన్నట్టే. శరీరాలు అందరివి ఉన్నాయి, వింటున్నట్టే కనబడతారు, కానీ కొందరు వినరండి. నేనేంటి 15 సంవత్సరాల నుంచి ఈ ప్రచారం చేస్తున్నాను, తెలుసు కదా. 2011 నుంచి ఈ ప్రచారం నడుస్తున్నారు. గీత, వేమన, బ్రహ్మంగారు, రామాయణం అంటే చూడండి, మంచిగా నా ముఖమే చూస్తారు, విన్నట్టుగా కనబడతారు, అసలే వినరు.
కాకపోతే ఏం చేస్తాం, అందరికీ చెప్తాం, అందులో ఎవరో పట్టుకుంటారు అని